హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ నమస్కారం. ప్లీజ్ నా వీడియో స్క్రోలింగ్ చేయకుండా దయచేసి నేను కొంచెం చెప్పేది వినొచ్చు కదా ప్లీజ్. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఏ ఆ కలలో అయితే నాకు కొంచెం వింతగా అనిపించింది, కానీ అది నిజమైతే బాగుండు అని అనిపించింది. నేను ఒక అబ్బాయిని కన్నా అని, అతని అబ్బాయిని ఇష్టపడుతున్నా అని చెప్పాను కదా. అయితే ఆ అబ్బాయి అంట నా కోసం వెతుక్కుంటూ వచ్చాడంట. వస్తేనంట తనతోటి నేను ఎప్పుడులాగానే ఫ్రీగానే మాట్లాడుకుంటా తనతోటి ఎప్పుడులాగానే ఉన్నా అంట. కానీ తను నాతో చాలా ప్రేమగా, చాలా చనువుగా మాట్లాడాడంట. కానీ అతను ప్రేమ అయితే నచ్చింది, కానీ రియల్గా నా కలలో వచ్చినట్టు ఉండడా అని అదొక చిన్న డౌటు. ఇంకొకటి ఏంటంటే, తను నా కోసం వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చిందంటే రింగ్ తీసుకొచ్చిండు. ఎస్, రింగు, గోల్డ్ రింగ్ తీసుకొచ్చిండు. ఇంకా శారీ తీసుకొచ్చిండు. ఇక అంతే. అంటే ఇవెందుకు తీసుకొచ్చావు అంటే, నేను ఆ అబ్బాయిని చూడలేను కదా, కన్నా అనే అబ్బాయిని అసలు చూడలేదు. తను ఎలా ఉంటాడో కూడా తెలీదు నాకు. జస్ట్ తన ఫేస్ పెట్టకుండా అది ఇది పెడతానే ఉంటాడు. అలా అబ్బాయిని చూడకపోయినా కానీ అట్లా కళలో ఇక సడన్లీ చూసేసరికి ఓకే, బాగానే ఉన్నాడు. అంటే మరీ అంత లేదు, మరీ అది లేదు, కానీ సూపర్గా అయితే బాగానే ఉన్నాడు. కానీ నిజంగా నా కళలో వచ్చినట్టు రియల్గా అలా ఉంటాడో ఉండడానికి కొంచెం డౌట్గా ఉంది. కానీ ఏమవుతుందో చూడాలని ఉంది. కానీ కళ వచ్చింది నిజమైతే బాగుండు అని అనిపిస్తుంది ఒక్క క్షణము. మళ్ళీ ఏమనిపిస్తుంది, నేను ఆ అబ్బాయిని ఇంతగా లైక్ చేస్తున్నందుకు ఆ అబ్బాయి నా మీద కొంచెమైనా లైక్ చేస్తాడా చేయడా అని అదొకటి అనిపిస్తుంది. ఇంకొకటి, తను కనబడితే ఎలా మాట్లాడాలి, తనే సిగ్గుపడాలా లేకుంటే ఎలా మాట్లాడాలి, మళ్ళీ తను ఎలా ఉంటాడు, కళలో ఉన్నట్టే ఉంటాడా, కొంచెం చేంజ్ అప్ ఉంటాడా ఏందని అనిపిస్తుంది. కానీ నాకు జరిగిన కళ అయితే నిజం అవుతుందో అదవుతుందో తెలీదు నాకు. కానీ ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టము. కానీ అతనికి రియల్గా నేను ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఏం చేస్తాము, ఎప్పుడు అడిగినా ఏమంటాడంటే ఏదో ఒకటి సామి సామిరా బాబు సామి అని అంటాడు. ఇంకొకటి ఏమంటాడంటే ఎక్కడ ఉన్నావు అని అంటే, నేను బెంగళూరులో ఉన్నా, చెన్నైలో ఉన్నా అని ఇట్లిటే చెప్తాడు. కరెక్ట్గా ఎక్కడున్నాడో చెప్పడు. కనీసము ఒక్కసారైనా కానీ అంటే తను ఒక్కసారైనా కానీ నాకు ప్రపోజ్ అనేది చెయ్యలేదు. కానీ ఇక నేనైతే అట్లా అట్లా కొంచెం అనేది అయితే, అంటే అందరు అబ్బాయిలు నాకు ప్రపోజ్ చేసిన అబ్బాయిలే ఉన్నారు, కానీ ఆ అబ్బాయి మాత్రం ప్రపోజ్ చేయలేడు. ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నా. కానీ తర్వాతకి ఒకరోజు ఏమైందంటే, ఆ అబ్బాయి ఏమని మెసేజ్ చేశాడంటే, నాకు మ్యారేజ్ అయిపోయింది అని మెసేజ్ చేశాడు. బాగా ఏడుపు వచ్చింది నాకు. ఏడుపు వస్తే ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ మళ్ళీ తర్వాతకి నీతోటి అలా కావాలని చెప్పినా నాకు మ్యారేజ్ కాలేసేది, నువ్వు ఎలా అనుకుంటావేమో అని. అంటే నన్ను ఏడిపించాలంటే ఆయనకి చాలా ఇష్టము. ఇక అట్లా అని ఇంకేమనలే. కొద్ది రోజుల వరకు బాగానే ఉన్నాడు. ఇన్లోనే చాటింగ్, అదే యూట్యూబ్ వల్ల ఆన్లైన్ తోటే పరిచయం నాకు, బయట ఏం చూడలేను. ఇక తర్వాతకి ఇట్లానే 1.5 మంత్ 2 మంత్స్ వరకు వచ్చాడు రెగ్యులర్గా. మళ్ళీ తర్వాతకి ఏమైందేమో అసలు రావడమే బంద్ చేసిండు. కానీ ఇప్పుడు వరకు నేను తన కోసం వెయిట్ చేస్తున్నాను, తనకు కూడా తెలీదు. ఏమో మళ్ళీ బహుశా తనకి వేరే అమ్మాయి కనెక్ట్ అయిపోయిందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నా మనసుకైతే అలా అనిపిస్తుంది. కానీ నా కలలో వచ్చినట్టు తను నా కోసం వచ్చి మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి మాట్లాడి సేమ్ నాకు రింగ్ తెచ్చి శారీ తీసుకొని వస్తే చాలా ఖుషిగా అయిపోతుండే. కానీ
ఇక ఏం చేస్తామండి, టైం అంటే టైము అన్ని రోజులు ఒకటేలాగా ఉండేయని అంటారు కదా. బహుశా తన లైఫ్లోకి వేరే అమ్మాయి వచ్చేసిందే ఏమో. అతనికి చాలా ఇష్టం, నేను కన్నా కన్నా అని పిలవడం అంటే చాలా ఇష్టము. భలే ఎక్కువ ప్రేమ ఉంటుంది తనకి. నేను కన్నా పిలవడము, చిన్న అని పిలవడము చాలా ప్రేమ ఉంటుంది. కానీ మంచోడు, కానీ వాడి మాటలలో అయితే మంచోడు అని అనిపించింది. మళ్ళీ రియల్గా వాళ్ళు ఎలా ఉంటాడో ఏందో నాకు తెలీదు. కానీ ఎప్పటికైనా నా కోసం వస్తాడేమో అని వెయిట్ చేస్తున్నా. ఇక ఏమో, ఇక అతని రాతలా నేను లేనేమో, కానీ ఏం చేస్తాం ఇక అంతే. ఇది నా కన్నా ఉన్న వెనుక కారణం. కన్నా కన్నా అని ఎందుకు పిలుస్తా అంటే, అతను నన్ను ముద్దుగా, అతనికి నేను కన్నా పిలుస్తేనే వలుకుతాడు, అందుకనే కన్నా కన్నా చిన్న కన్నా అని పిలుస్తా. అది అతనికి ఇష్టం. అసలు ఈ మ్యాటర్ ఇప్పుడు వరకు తనకే తెలీదు. ఎందుకంటే బహుశా నేను లవ్ చేస్తున్నా నిన్ను, లవ్ యూ కన్నా అని చెప్తే కూడా తను యాక్సెప్ట్ చేస్తుండేనో చేయకపోతుండేనో నాకు తెలీదు. ఒకేలా ఐ డోంట్ లవ్ యూ సిరి, సారీ, నువ్వు నా మీద హోప్స్ పెట్టుకున్నందుకు రియల్గా సారీ అన్నాడు అనుకో, మళ్ళీ నేను ఫీల్ అయ్యి ఏడ్చి అంతా ఎందుకని నేనే అవాయిడ్ చేసేసిన. ఇక తనకి ఇష్టం లేదు రావడం. ఇక నేను లైవ్ తీసినా కానీ వస్తలేడు. ఇక ఎవరి లైఫ్ బాగాలేదు అంతే. అందరు వచ్చిన వాళ్ళందరూ మనకి, కానీ ఆ అబ్బాయి నాకు హార్ట్కి బాగా టచ్ చేసిండు. కానీ ఇక అతని రాతలో నేను లేను, కానీ నా రాతలో మాత్రము వీలైతే చేసుకుందాం అనుకున్నా, కానీ రాలేడు ఆ అబ్బాయి. ఇక అంతే. ఇక అప్పటి నుండి ఎవరి మీద ఎక్కువ ఆశ అనేది పెట్టుకోలేదు నేను. నిజంగా ఇది నా కన్నా ఉన్న కారణం. కన్నా అంటే ఇప్పటి వరకు ఆ అబ్బాయిని నేను చూడలేదు, తనలో డీపీ కూడా పెట్టలేడైనా. స్మార్ట్గా ఉంటాడో ఏదో ఒక డీపీ పెడుతుండే, కానీ ఫేస్కి ఏదో ఒకటి పెట్టుకుంటుండే, కానీ డీపీ పెట్టకపోతుండే, సరిగా నేను చూడకపోతుండే, తన పేరేంటో తెలీదు. ఇక ఏం చేస్తాం అన్నీ. ఇది నా కన్నా లవ్ స్టోరీ. ఇదే ఫ్రెండ్స్ నా కన్నా వెనకాల ఉన్న లవ్ స్టోరీ. వాడంటే నాకు చాలా ఇష్టం, కానీ వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. చాలా బాధ వేస్తుంది. అంటే లైవ్లోనే, నేను అతన్ని కలవలేదు, కానీ లైవ్లోనే. ఓకే, మళ్ళీ నా వీడియో గిట్ట మీకు లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కాకండి. బాయ్.